హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుంత డిఎస్సి ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం డిఎస్సి క్లాసుల్లో భాగంగా చూడండి, మనకి టెట్లో కానీ డిఎస్సిలో కానీ మ్యాథమెటిక్స్ నుండి మనకి క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతారనేది మనం చూద్దాం. చూడండి, ఈరోజు అయితే మనకి 2018లో జరిగిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. అయితే దానికన్నా ముందు ఫ్రెండ్స్, ఎవరైనా నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అయితే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్ చూడండి, మనకి 2018లో జరిగిన క్వశ్చన్ పేపర్లోని మనకి ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 1 బిలియన్కు సమానమైనది అనేసి ఇచ్చారు. ఇది మనకి ఒక టేబుల్ అయితే ఉంటుందండి. మనకి సంఖ్యామానం గురించి అంతర్జాతీయ సంఖ్యామానము, ఆంగ్ల సంఖ్యామానము అనేసి, హిందూ అరబిక్ సంఖ్యామానం అనేసి ఉంటాయి కదండి. అవి చదువుకుంటే మనకి చాలా క్లియర్గా ఇలాంటి బిట్స్ అడిగినప్పుడు మనం ఈజీగా చేయొచ్చు. చూడండి, ఒక్కొక్కసారి బిలియన్కి బదులు 1 మిలియన్కు సమానమైనది అని కూడా అడుగుతారు. కాబట్టి చూడండి, మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా మనమైతే ఇప్పుడు ఫిగర్ వేసుకుందాం. చూడండి, 1s, 10s, 100s, 1000, 10,000, 100,000, తర్వాత 1 మిలియన్, 10 మిలియన్, చూడండి 100 మిలియన్, 100 మిలియన్, తర్వాత మనకి 1000 మిలియన్, 1 బిలియన్ చూసుకున్నారు కదా. మొత్తం మనకి జీరోస్ అనేవి చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10, 1తో కలిపి 11. ఇలా మనకి ఇలా ఫిగర్ వేసుకున్నట్లయితే మనకి ఇలా ఇచ్చినప్పుడు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఫ్రెండ్స్. చూడండి, మనకి ఫస్ట్ ఆప్షన్ చూసేద్దాం. చూడండి, 10 మిలియన్, 10 మిలియన్లు అని ఇచ్చారు. చూడండి, 10 మిలియన్లు. మనకి మిలియన్ ఎక్కడ వచ్చింది చూడండి, ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష. ఇది అయితే లక్ష. చూడండి, ఇది 10 లక్షలు. ఇంగ్లీష్లోనే మనం కౌంట్ చేద్దాం. చూడండి, 1s, 10s, 100s, 1000s, 10,000s, 100,000s. చూడండి, బిలియన్ ఇక్కడ తగిలింది కదండి మనకి. 1 మిలియన్ ఇది, తర్వాత ఇది 10 మిలియన్ అనమాట. ఇలా చూసుకున్నట్లయితే మనకి ఇది 10 మిలియన్ కదా, కాబట్టి మనకి ఇది బిలియన్కి ఈక్వల్ కాదు. సో ఆప్షన్ 1 అనేది మనకి రాంగ్ ఆన్సర్. తర్వాత చూడండి, 100 మిలియన్, 10 మిలియన్ తర్వాత మనకి 100 మిలియన్ కదా. ఈ 100 మిలియన్ కూడా మనకి 1 బిలియన్కి ఈక్వల్ కాదు. సో ఆప్షన్ 2 అనేది కూడా మనకి రాంగ్ ఆన్సర్. తర్వాత చూడండి, ఎంత ఇది చూడండి, 1000 lakhs ఇచ్చారు కదా. ఇది ఉంది, చూసారు కదా. లక్ష అనేది కూడా మనకి మిలియన్ ముందే ఉంది కాబట్టి మనకి ఆప్షన్ 3 అనేది కూడా కాదు. మిగిలిందల్లా మనకి ఆప్షన్ 4. చూసారు కదా. చూడండి, 1s, 10s, 100s, 1000, 10,000 అంటే మనకి 10,000 లక్షలు అనేది మనకి 1 బిలియన్. సో మనకి 1 బిలియన్ అనేది చూసారు కదండి, 1 బిలియన్ అనేది 10,000 lakhsకి ఈక్వల్. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. మనకి రెండో లెక్క చూసినట్లయితే చూడండి, 3, 4 మరియు 9ల యొక్క మొదటి 3 సామాన్య గుణిజాల మొత్తం ఎంత అనేసి మనకి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. అయితే ఇందులో మనం చేయాల్సిందల్లా ఒకటే. చూడండి, సామాన్య గుణిజాల మొత్తం అంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇచ్చిన అంకెల్ని మనం ఫస్ట్ కాసాగు కట్టాలి. చూడండి, 3 మరియు 4 అలాగే 9ని కాసాగు కట్టినట్లయితే చూడండి, 3 ఎక్కంతో మనం దీన్ని క్యాన్సిల్ చేద్దాం. 3 ఒకట్లు 3, 4 అనేది క్యాన్సిల్ అవ్వద్దు కాబట్టి దాన్ని అలాగే రాసేసుకుంటాం. తర్వాత చూడండి, 3 3 9. ఇంకా ఇదేమైనా క్యాన్సిల్ అవుతుందా అంటే అవ్వదండి. చూడండి, దీన్ని మనం గుణించేసుకోవడమే. చూడండి, 3 ఒకట్లు 3, 3 4 12, 12 3 మనకి ఎంత అండి, 36. ఇది మనకి మొదటి సామాన్య గుణిజం. ఇదేంటండి, ఇది మనకి మొదటి సామాన్య గుణిజం. అలాగే మనకి రెండవ సామాన్య గుణిజం కావాలంటే ఈ 36ని మనం 2తో గుణిస్తే మనకి 72 వస్తుంది. అలాగే మనకి మూడవ సామాన్య గుణిజం కావాలంటే ఏం చేయాలంటే చూడండి,
వచ్చిన ఈ మొదటి సామాన్య గుణిజాన్ని మనం ఏం చేయాలంటే 3తో గుణించాలి. గుణించినట్లయితే మనకి 108 అనేది వస్తుంది. ఇలా మనకి మొత్తం 3 సామాన్య గుణిజాలు వచ్చాయి. అయితే ఇక్కడ మనకి క్వశ్చన్ ఏం అడిగారంటే చూడండి, మొదటి 3 సామాన్య గుణిజాల మొత్తం అని అడిగారు. మొత్తం అంటే మనకి ప్లస్ అంటే ఏంటండి, మనం వాటిని కలపాలి, కూడిక చేయాలి. కాబట్టి ఇప్పుడు ఈ మూడింటిని కూడా మనం కలిపేద్దాం. చూడండి, మొదటిగా మనము 108 అలాగే 72 36. చూడండి 8 2 అనేది మనకు 10 10 6 16 7 3 10 1 11. అలాగే చూడండి 1 + 1 2 మనకి ఎంత వచ్చిందండి, 216 వచ్చింది కదండి. చూడండి ఇక్కడ మనకు ఆప్షన్లోని 216 ఎక్కడుంది, 3 దాంట్లో ఉంది. కాబట్టి ఈ మిగిలిన 3 కూడా మనకి రాంగ్ ఆన్సర్. ఈ ఆప్షన్ 3 అనేది మనకి రైట్ ఆన్సర్. ఫ్రెండ్స్ చూడండి, మనకి 4వ లెక్క 3వ లెక్క చూడండి, మనకి 2:3ను శాతంగా మార్చగా అనేసి అడిగారు మనకి, లేదా శాతంగా ఇచ్చిన దాన్ని భిన్నాల రూపంలో మార్చండి అనేసి కూడా అడుగుతుంటారు. మనం అసలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. చూడండి, శాతం అంటేనే మనకి 100 గుర్తు పెట్టేసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ చూడండి 2:3ని మనం చూడండి, ఈ 2:3ని మనం 2/3 అని కూడా రాసుకోవచ్చు. ఇలా రాసుకున్న తర్వాత శాతంగా మార్చాలి అంటే మనం దీన్ని చూడండి 100తో గుణించాలి. ఇలా మనం రాసుకుంటాం. దీన్ని లవం అంటారు, దీన్ని హారం అంటారు. అయితే మనకు కావాల్సింది శాతంలోకి మార్చాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ 100ని మనం ఇలా శాతంగా రాసుకోవచ్చు. చూడండి, 2 × 100/3 శాతం ఇలా కూడా మనం రాసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, మనకి 2 × 100 మనం దీన్ని గుణించేసుకున్నట్లయితే చూడండి 2 1 2 ఇలా మనకి 200/3 అలాగే శాతం. ఇది మనకి ఆన్సర్. ఇక్కడ మనకి ఎక్కడ ఉంది, అది ఆప్షన్ 1లో ఇచ్చారు. చూడండి, మనకి 4వ లెక్క చూడండి, 4వ లెక్కను చూసుకున్నట్లయితే చూడండి 3/5కు సమానమైన భిన్నం ఏది అని అడిగారు. మనకి భిన్నాల్లోకి వచ్చేసరికి క్రమ భిన్నం, అపక్రమ భిన్నాలు, కింది వాటిలో ఏవి గుర్తించండి, లేకపోతే కింది వాటిలో ఏది భిన్నాల్లోని ఏది ఎక్కువ అని కూడా అడుగుతుంటారు. కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి, మనకి ఇచ్చిన క్వశ్చన్ని జాగ్రత్తగా చదివినట్లయితే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ మనకి 3/5ని ఇచ్చి దానికి సమానమైన భిన్నాన్ని కనుక్కోండి అన్నారు. ఈ క్రింది వానిలో ఈ 3/5కు సమాన భిన్నం ఏది అని చూస్తే చూడండి, మనకి 5/3 అనేది ఇది మనకి దీనికి ఆపోజిట్గా ఉంది. కాబట్టి ఇది మనకి దీనికి సమానమైన భిన్నం అనేది కాదు. కాబట్టి ఇది ఇంటూ. తర్వాత చూడండి 9/25 ఇది చూసుకున్నట్లయితే మనకి ఈ 9/25 అనేది 9. ఫర్ సపోజ్ మనం 3వ ఎక్కం తీసుకున్నట్లయితే చూడండి 3 3 9 క్యాన్సిల్ అవుతుంది. కానీ 25 అనేది క్యాన్సిల్ అవ్వదు. సో ఇది కూడా మనకి కాదు. ఇలా భిన్నాల్లోకి వచ్చేసరికి ఏదైనా ఒక అంకెతో మాత్రమే లవము మరియు హారము 2 కూడా క్యాన్సిల్ అవ్వాలి. అదే కరెక్ట్ ఆన్సర్ అనమాట. తర్వాత చూడండి, ఇక్కడ 9/15 అని ఇచ్చారు కదా, ఇది మనకు 3తో క్యాన్సిల్ అవుతుంది. ఎలా, 3 3 9 అలాగే 3 5 15 చూసారండి, మనకి 3/5 అనేది వచ్చింది. సో ఈ 3/5 అనేది మనకి 9/15 అనేది 3/5కి సమాన భిన్నం. ఇంకా మన ఆప్షన్ 4 అనేది చూడనవసరం లేదు. మనకి ఆప్షన్ 3 అనేది ఈ యొక్క ప్రశ్నకి సరైన సమాధానం. 5వ లెక్క చదివినట్లయితే చూడండి, మనకి -62 -37 -12 అని ఇచ్చారు. ఇచ్చి చూడండి తర్వాత క్రమంలో, అంటే ఈ యొక్క క్రమంలో తర్వాత వచ్చే సంఖ్య ఇది అని అడిగారు. -12 తర్వాత ఎంత వస్తుంది అనేసి అడిగారండి. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇలా ఇచ్చినప్పుడు మనం ఇక్కడ నుండి ఇక్కడ డిఫరెన్స్ ఎంతో మనం ఫస్ట్ కనుక్కోవాలి. చూడండి, మనకి -62 నుండి -37 ఈ రెండింటిని మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే -25.
అలాగే మళ్ళీ 37 నుండి -12కి మళ్ళీ 25, ఇలా మనకి 25 డిఫరెన్స్ తోటి ఇవైతే ఏర్పడ్డాయి. అలాగే దీని తర్వాత కూడా మనకి -25 డిఫరెన్స్తోనే తర్వాత వచ్చే సంఖ్య అనేది ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే చూడండి, +25 అలాగే క్షమించండి +12 తర్వాత -25. మనం దీన్ని చేసినట్లయితే మనకి చూడండి -13 అనేది వస్తుంది. చూడండి, ఇలా ఇచ్చినప్పుడు 25ని పైన రాసుకొని కింద 12 రాసుకున్నట్లయితే చూడండి, 5లో నుండి 2 తీస్తే మనకు 3, అలాగే 2లో నుండి 1 తీస్తే 1. మనకి -25 అనేది మనకి ఈ 25 అనేది మైనస్ కాబట్టి మనకి వచ్చిన సంఖ్య ఎంత అండి? -13. ఎందుకని? మనకి ఇది ప్లస్ కాబట్టి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఆ -13 మనకి ఆప్షన్లోని 4వ దాంట్లో ఉంది కాబట్టి దీని యొక్క ఆన్సర్ -13. పక్కన చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి, 20 టన్నుల ఇనుము ఖరీదు మనకి 6 లక్షలు అయితే 560 కిలోల ఇనుము ఖరీదు ఎంత అని అడుగుతున్నారు. అది కూడా రూపాయలలో చూపించండి అనేసి అడగడం జరిగింది. ఫ్రెండ్స్ చూడండి, ఇలా మనకు అడిగినప్పుడు ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకుందాం. ఒక టన్నులు మనకి ఎంత? 1000. చూడండి, ఒక టన్నులు అనేది మనకి 1000 కిలోలకి సమానము. అలాగే చూడండి, ఒక క్వింటల్ అనేది మనకి 100 అంటే 100 కిలోలకి సమానం. ఇలా మనకి ఇది చూడండి, ఈ బాక్స్ అనేది మనకు గుర్తుంటే ఇలాంటి లెక్కలు అనేవి మనం ఈజీగా చేయొచ్చు. ఇక్కడ మనకి ఏం అడిగారంటే చూడండి, 20 టన్నుల ఇనుము ఖరీదు. 20 టన్నులు ఇనుము ఖరీదు అంటే మనకి ఇక్కడ 1 టన్ను 1000 అవుతే మరి 20 టన్నుల ఇనుము ఖరీదుని మనం చూసినట్లయితే చూడండి ఒకసారి, 20 ఇంటూ చూడండి 1000. మనం 20ని 1000తో గుణించినట్లయితే మనకి 20,000 వస్తుందండి. 20 టన్నుల్ని మనం 1000తో గుణిస్తే మనకి 20,000 కేజీలు వచ్చింది. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది చూడండి, ఫస్ట్ 1 కేజీ ఇనుము ఖరీదును ఫస్ట్ కనుక్కుందాం. ఇది 1 కేజీ ఇనుము ఖరీదు మనకు కావాలంటే ఏం చేయాలంటే మనం చూడండి, మనకి మొత్తం 20 టన్నుల ఇనుము ఖరీదు ఎంత ఇచ్చారు? 6 లక్షలు ఇచ్చారు కదా. 6 లక్షలను అయితే మనం రాసేసుకొని దాన్ని మనం 20,000తో భాగించినట్లయితే చూడండి, 20,000తో భాగించినట్లయితే మనకి 1 కేజీ ఇనుము ఖరీదు అనేది వస్తుంది. చూడండి, ఫస్ట్ ఈ 0కి 0 ఇలా మనం క్యాన్సిల్ చేసేసుకుందాం. చూడండి, 60/2 మిగిలింది. దీన్ని మనం చూడండి 2 3 6 కదండి. సో మనకి ఎంత? 60 మిగిలింది కదా. 60/2 అంటే మనం 2 30లో మనకి 60 కాబట్టి ఎంత? 1 కేజీ ఇనుము ఖరీదు ఎంత? 30 వచ్చింది కదండి. అయితే ఇప్పుడు మనకి 560 కిలోల ఇనుము ఖరీదు ఎంత రూపాయలలో అడిగారు కాబట్టి మనం ఏం చేస్తామంటే 560 ఇంటూ 30 చేస్తే మనకి చూడండి 560 కిలోల ఇనుము ఖరీదు అనేది మనకి వస్తుంది. చూడండి, 3 6 18, 3 5 15, 1 16. చూసారు కదండి, మనకి 16,800 రూపాయలు అనేది రావడం జరిగింది. ఇదండి మనకి ఎంత? 560 కిలోల ఇనుము ఖరీదు రూపాయలలో వచ్చింది మనకి. చూడండి, ఈ ఆప్షన్లోని 16,800 ఎక్కడ ఉందండి? ఇదిగోండి, మనకు ఆప్షన్ 3 అనేది సరి అయిన సమాధానం. ఫ్రెండ్స్ చూడండి, మనకి 7వ లెక్క చాలా ఈజీ లెక్క అండి. ఇది ఒకసారి చూడండి,
ఒక లారీ 297 కిలోమీటర్ ప్రయాణించడానికి 54 లీటర్ల డీజిల్ అవసరమైన 550 కిలోమీటర్ దూరం ప్రయాణించడానికి అవసరమైన డీజిల్ని లీటర్లలో చూపించండి అన్నారు. చూడండి, ఒక లారీ 297 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఎన్ని లీటర్ల డీజిల్ అవసరమైందంటే 54 లీటర్ల డీజిల్ అవసరమైంది. అదే లారీ 550 కిలోమీటర్లు ప్రయాణించడానికి చూడండి అవసరమైన డీజిల్ని లీటర్లలో చూపించండి అన్నారు. మనకి ఇక్కడ చూసినట్లయితే చూడండి, మనం చూడగానే లెక్క ఆన్సర్ అనేది చెప్పేయచ్చు. చూడండి, 297ని చూడండి 297ని డబుల్ చేస్తే మనకి 550 వస్తుంది. అంటే ఇక్కడ చూడండి 297 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఎన్ని లీటర్లు డీజిల్ అవసరమైందంటే 54. దీన్ని డబుల్ చేయగా ఈ 550 వస్తుంది కదండి. అంటే దీనికి ఈ 550 కిలోమీటర్లు ఆ లారీ ప్రయాణించడానికి, ఈ దూరం ప్రయాణించడానికి డీజిల్ అనేది చూడండి లీటర్లలో చూపిస్తే మనకి 54 కన్నా ఎక్కువే వస్తుంది కానీ తగ్గదు. ఇక్కడ మనకు చూడండి ఆప్షన్స్ అనేవి ఎలా ఇచ్చారు, ఈ 100 తప్ప మిగిలిన 3 ఆప్షన్లు కూడా మనకి తక్కువ, అంటే 54 కన్నా తక్కువ ఉన్నాయి. చూడండి, ఇది డబుల్ చేస్తే మనకు 550 వచ్చినప్పుడు మరి 54 కన్నా మనకి 550 దూరం ప్రయాణిస్తే 54 కన్నా ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ కాదు. కాబట్టి మనకి చూడగానే ఆన్సర్ అనేది 100 అని చెప్పేయచ్చు. కానీ ఫ్రెండ్స్ చూడండి, మనం లెక్కనైతే చేద్దాం. లెక్క చేసి మనం దాన్ని ప్రూవ్ చేద్దాం. చూడండి, మనకి 297 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఎన్ని లీటర్లు అంటే 54 లీటర్ల డీజిల్ అనేది అవసరమైంది. అలాగే చూడండి 550 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఎన్ని లీటర్ల డీజిల్ అవసరమైందో మనకు తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుందాం. అయితే ఇప్పుడు మనం చేయాల్సిందల్లా చూడండి క్రాస్ మల్టిప్లికేషన్. మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే చూడండి మనకి 550 ఇంటూ 54 ఈజ్ ఈక్వల్ ఎక్స్ ఇంటూ 297 ఇలా రాసుకొని చూడండి మనకి దాన్ని చూడండి 550 ఇంటూ 54 ఈజ్ ఈక్వల్ ఎక్స్ని అలా ఉంచేసి ఈ 297 అనేది ఇటువైపు గుణిస్తుంది కాబట్టి మనము దాన్ని ఇటువైపు తెచ్చేసుకుంటే అది మనకి భాగిస్తుంది 297. ఇప్పుడు మనం ఎక్స్ కావాలంటే దీన్ని క్యాన్సిల్ చేసుకోవాలి. చూడండి, క్యాన్సిల్ చేద్దాం. 9 6 54, 9 33 మనకి 297. చాలామందికి చూడండి మనం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. మనం 9 33 అనే డైరెక్ట్గా రాకపోతే మనం ఇలా చూడండి 9 3 27. ఇక్కడ మరి 9లో నుండి మనం తీసేస్తే చూడండి మనకి 2 అనేది మిగులుతుంది. 27 తీసేస్తే మనకి 2 ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇది 27, మళ్ళీ 9 3 27. సో 9 33 297. మరండి ఇక్కడ మనకి 33 వచ్చింది కదా. ఇప్పుడు మనం దీన్ని చూద్దాం. చూడండి 3 ఎక్కంతో మనం క్యాన్సిల్ చేద్దాం. చూడండి 3 2 6, 3 11 33. అయితే చూడండి మళ్ళీ మనకి ఇది ఎంతతో క్యాన్సిల్ అవుతుంది అంటే మనకి 11 1 11, 11 5 ఎంత 55. చూడండి మనకి 0 మిగిలింది కదా. సో ఇది 50 ఇంటూ 2 ఎంత అండి 100. ఇది 100/1 అంటే మనకి ఎంత 100. సో మనకు ఆన్సర్ ఎంత వచ్చింది ఎక్స్ 100. ఇక్కడ మనకి చూసారు కదా ఆప్షన్ 1 అనేది 100. ఇది 54 కన్నా ఎక్కువ. ఫ్రెండ్స్ చూడండి మనం చివరి లెక్కను చూద్దాం. 8వ లెక్క. చూడండి ఇక్కడ మనకి 12,000కు సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున ఒక నెలకు అయ్యే వడ్డీ రేటు రూపాయలలో చూపించండి అన్నారు. ఇక్కడ మనకి చూడండి 12,000 రూపాయలు. ఇది మనకి 12,000 రూపాయలు. అయితే సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున మనకి ఒక నెలకు అయ్యే వడ్డీ రేటు ఎంత అనేసి అడిగారు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి మనకి I ఈజ్ ఈక్వల్ PTR/100 అనే ఈక్వేషన్ని మనం అప్లై చేస్తాం. చూడండి ఇందులో మనము ఇచ్చిన ఈ వాల్యూస్ని మనం అప్లై చేసినట్లయితే మనకి చూడండి P అంటే మనకు అసలు అండి. అసలు ఎంత ఇచ్చారు 12,000.
సో 12,000 మనం ఇలా రాసేసుకుంటాం. అలాగే చూడండి, టీ అంటే మనకి టైం అనమాట. 1 నెల ఇచ్చారు. అలాగే ఎంత 10% అనేది దేనికి, సంవత్సరానికి, కాబట్టి దాన్ని మనం 1/12గా రాసుకోవాలి. అలాగే చూడండి, మనకి ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. ఎంత ఇచ్చారు? 10% ఇచ్చారు కదండి. ఆ 10 ఇక్కడ రాసుకుంటాం బై 100. ఇలా రాసుకున్న తర్వాత చూడండి, మనకి 12 వన్స్ ఈ 12 క్యాన్సిల్ అయిపోద్ది 12 వన్స్లోని. అప్పుడు మనకి ఇదంతా 1000 ఉంటుంది. ఇక్కడ 10. అయితే చూడండి, ఈ 2 సున్నాలకి ఈ 2 సున్నాలు అనేది క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడ మనకి ఎంత ఉన్నట్లు? 10. ఇక్కడ 10. 10 × 10 ఎంత అండి? మనకి 100. అంటే మనకి ఐ ఎంత వచ్చింది? 100. 100 ఎక్కడ ఉంది మనకి? ఇక్కడ ఆప్షన్లోని చూడండి, 4th వన్లో ఉంది. కాబట్టి 4 అనేది మనకి ఈ యొక్క వడ్డీ రేటు అనేది అవుతుంది. వడ్డీ అనేది అవుతుంది. నెలకు 1 నెలకు వడ్డీ ఎంత? 100.